ఎన్నికల సంఘం నుంచి అధికారుల బృందం ఏపీ వస్తోంది. కామన్ గా అయితే ఇదో నార్మల్ న్యూస్ మాత్రమే. కానీ టీడీపీ వైసీపీ మధ్య జరుగుతున్న ఓట్ల పంచాయతీ దీన్నో బ్రేకింగ్ న్యూస్ గా మార్చేసింది. నిజానికి ఏపీలో తుఫానుపై ఎవరి బిజీలో వాళ్ళు ఉండాల్సిన పరిస్థితుల్లో కూడా ఓట్ల గొడవను ఎందుకని హైలైట్ చేస్తున్నారు? మిగతా సమస్యలన్నింటినీ పక్కన పెట్టి మరి ఓట్ల పంచాయతీనే ఎందుకు తేల్చాలనుకుంటున్నారు? ఏదైనా స్పెసిఫిక్ రీజన్ కనిపిస్తోందా? ఏపీలో ఓట్ల పంచాయతీని ఎలా పరిష్కరించాలో ఎన్నికల సంఘానికి కూడా అంతుపట్టడం లేదు. ప్రతివారం ఇదే తగువు నడుస్తోంది. ఓట్లు చేరుస్తున్నారని ఒకరు, తొలగిస్తున్నారని మరొకరు. ఇలా టీడీపీ వైసీపీలు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూనే ఉన్నారు. హైదరాబాద్లో టీడీపీ ఆధ్వర్యంలో ఏపీకి సంబంధించిన వారి ఓటర్ల నమోదు, రిజిస్ట్రేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నారని ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ ఇచ్చారు వైసీపీ నేతలు. హైదరాబాద్ ప్రగతి నగర్లో బ్యానర్లు కట్టి మరీ ఓటర్ల రిజిస్ట్రేషన్ చేస్తున్నారని, చంద్రబాబు ఆదేశాలతోనే ఇది జరిగిందనేది వైసీపీ ప్రధాన ఆరోపణ. ఇప్పటి వరకు ఏపీలో నకిలీ ఓటర్లంటూ అనవసర రాద్ధాంతం చేస్తూ వస్తోన్న టీడీపీ ఈసారి వేరే రాష్ట్రంలోని ఓట్లను ఏపీలో చేర్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోందని విమర్శిస్తున్నారు. తెలంగాణ ఓటర్లను ఏపీ జాబితాలో చేర్చడానికి కౌంటర్లు ఏర్పాటు చేసి మరీ ఓట్ల రాజకీయాలకు పాల్పడుతోందంటోంది వైసీపీ. ప్రగతి నగర్తో పాటు జీహెచ్ఎంసీ పరిధిలోని నిజాంపేట్, కుత్బుల్లాపూర్ పరిధిలో ఓటు నమోదు కేంద్రాల్ని టీడీపీ నిర్వహిస్తోందంటూ కొన్ని ఆధారాల్ని కూడా ఎన్నికల అధికారులకు ఇచ్చారు. ఇలా ప్రతి నియోజకవర్గంలో కనీసం 5,000 మందిని కొత్తగా చేర్పించే ప్రయత్నాల్ని టీడీపీ స్టార్ట్ చేసిందనేది వైసీపీ ఆరోపణ. సరిగ్గా ఎన్నికల రోజున ఈ ఓటర్లందరినీ ఏపీకి తరలించి టీడీపీకి ఓటు వేయించే కుట్రలకు వ్యూహరచన చేసిందని చెబుతున్నారు. ఒకే వ్యక్తికి 2 చోట్ల ఓట్లు ఉండొద్దంటోంది వైసీపీ. మొన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసిన వారు ఏపీలో ఓటు వేయకుండా చూడాలని డిమాండ్ చేస్తోంది. ఎన్నికల కమిషన్ దీనిపై కలెక్టర్లకు ప్రత్యేక ఆదేశాలు ఇవ్వాలని మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ అప్పిరెడ్డిలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిశారు. హైదరాబాద్లో ఓటు వేసిన వాళ్లు ఏపీలో ఓటు వేసేందుకు సిద్ధంగా ఉండడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదంటోంది వైసీపీ. స్థిర నివాసం ఉన్న చోటే ఓటు హక్కు కల్పించాలని సీఈఓని కోరింది. ఇంతకీ టీడీపీ వర్షన్ ఏంటి? ఎన్నికల సంఘానికి చేస్తున్న ఫిర్యాదుల్లో ప్రధాన అంశాలేంటి? భారీ సంఖ్యలో దొంగ ఓట్లు నమోదు చేస్తూ అదే టైంలో అర్హులైన వారి ఓట్లను తొలగిస్తున్నారనేది టీడీపీ చేస్తోన్న ఆరోపణ. ప్రభుత్వం చేస్తోన్న కుట్రలకు కొందరు అధికారులు కూడా వత్తాసు పలుకుతున్నారనేది మరో ఆరోపణ. మెయిన్ గా ఏపీలోని 8 జిల్లాల కలెక్టర్లపై తీవ్ర ఆరోపణలు చేస్తోంది టీడీపీ. శ్రీకాకుళం, కోనసీమ, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి జిల్లాల కలెక్టర్లు పూర్తిగా అధికార పార్టీకి సరెండర్ అయ్యారంటోంది. అందుకే ఆ 8 మంది కలెక్టర్ల పనితీరుపైన, జరుగుతున్న పరిణామాలపైన ఆధారాలతో సహా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశామంటోంది. కేవలం కలెక్టర్లే కాదు, కొందరు కింది స్థాయి అధికారులు కూడా ఎలక్షన్ కమిషన్ ఆదేశాల్ని బుట్టదాఖలు చేస్తున్నారని మరో కంప్లైంట్ ఇచ్చింది. ముఖ్యంగా ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 సహా నకిలీ ఓట్ల తొలగింపు, ఇతర టీడీపీ దరఖాస్తులపై గతంలో కంప్లైంట్ ఇచ్చారు. అవన్నీ కలిపి దాదాపు 11 లక్షల వరకు ఉన్నాయనేది టీడీపీ వాదన. కానీ ఎన్ని ఫిర్యాదులు చేసినా సరైన చర్యలు తీసుకోవట్లేదు, కాబట్టి మేం కోర్టుకు కూడా వెళ్తాం అని అంటున్నారు టీడీపీ నేతలు. ఇక నియోజకవర్గాల వారీగా జరుగుతున్న అక్రమాల్ని ఆధారాలతో సహా అధికారులకు ఇచ్చామంటోంది తెలుగుదేశం పార్టీ. ఉదాహరణకి రాప్తాడు నియోజకవర్గంలో 20,000 బోగస్ ఓట్లు కనిపిస్తున్నా అనంతపురం జిల్లా కలెక్టర్ పట్టించుకోవడం లేదనేది టీడీపీ కంప్లైంట్. ఉరవకొండ నియోజకవర్గంలో వైసీపీ నేత చెప్పిన వెంటనే 10,000 టీడీపీ సానుభూతి పరుల ఓట్లు తొలగించడానికి కలెక్టర్ రెడీ అయ్యారన్నది మరో కంప్లైంట్. ఇక చంద్రగిరి నియోజకవర్గంలో దాదాపు 20,000 ఓట్లు తొలగించడంపై ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడం లేదంటూ మరో కంప్లైంట్ చేశారు. పరుచూరు నియోజకవర్గంలో ఒక వ్యక్తే గంపగుత్తగా ఫామ్ 7 దరఖాస్తులు అప్లోడ్ చేస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. ఇలా 1-2 నియోజకవర్గాల్లో కాదు, ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో నిత్యం జరుగుతూనే ఉన్నాయనేది టీడీపీ ఆరోపణ. ఉరవకొండ, చంద్రగిరి, పర్చూరు, విజయవాడ సెంట్రల్, రాప్తాడు, కాకినాడ సిటీ, గుంటూరు వెస్ట్, మచిలీపట్నం, గురజాల, మాచర్ల, విశాఖపట్నం దక్షిణం, తిరుపతి నియోజకవర్గంలో జరుగుతున్న ఓట్ల అవకతవకలపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేశామంటోంది టీడీపీ. సో ప్రస్తుతం టీడీపీ ఫోకస్ అంతా ఈ 17 నియోజకవర్గాలపైనే ఉంది. అందుకే తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆధారాలతో సహా ఇచ్చామని చెబుతోంది. నిజానికి ఓటర్ల జాబితా అక్రమాలపై గతంలోనే కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ కంప్లైంట్ ఇచ్చింది. దానికి సంబంధించి 10వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన అధికార బృందం ఒకటి ఆంధ్రప్రదేశ్కు వస్తోంది.
వాళ్ళు రాష్ట్రానికి రాకముందే స్వయంగా చంద్రబాబే ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవాలనుకున్నారు. ఎందుకంటే ఏపీ వ్యాప్తంగా దాదాపు 35 లక్షల దొంగ ఓట్లు చేర్పించారని గతంలో టీడీపీ కొన్ని ఆధారాలిచ్చింది. కానీ వాటిని ఎన్నికల సంఘం అధికారులు పట్టించుకోలేదనేది ఆ పార్టీ చేస్తోన్న ఆరోపణ. పైగా బోగస్ ఓట్లు చేర్పించడంతో పాటు జీవో డోర్ నెంబర్తో వేలల్లో ఓట్లు నమోదు చేస్తున్నారని, వైసీపీలో ఒకే వ్యక్తిపై వందల కొద్దీ ఓట్లు నమోదవుతున్నాయని ఫిర్యాదులు చేసింది. వాటి సంగతి చూడాలంటూ 7వ తేదీన ఢిల్లీ వెళ్లాలనుకున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. కానీ పలు కారణాలతో ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. అసలు ఓట్ల మార్పు చేర్పులపై ఇప్పుడే ఎందుకింత రచ్చ జరుగుతోంది? ఎందుకంటే 15వ తేదీ వరకు కొత్త ఓట్లకు అవకాశం ఉంది. 9వ తేదీ వరకు ఓటర్ల జాబితాలో మార్పులకు అవకాశం ఉంది. జనవరి 5వ తేదీ నాటికి తప్పు లేని తుది ఓటర్ల జాబితా విడుదల చేయాల్సి ఉంది. సమయం గడిచిపోతుండటంతో మిగతా సమస్యల్ని పక్కన పెట్టి కేవలం ఓట్ల వ్యవహారంపైనే దృష్టి పెట్టింది టీడీపీ. అయితే టీడీపీ చేస్తున్న ప్రచారానికి వైసీపీ కౌంటర్ ఇస్తోంది. అసలు దొంగ ఓట్ల వ్యవహారం అంతా టీడీపీదేనని, ఇంటింటికి తిరుగుతూ వైసీపీ సానుభూతి పరుల ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపిస్తోంది. ఈ పంచాయతీని కేంద్ర ఎన్నికల సంఘం ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.